హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి మధుర స్వప్నం అనే నవల వింటున్నాం కదా. పార్ట్ 2. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్లే బ్యాగ్ చేత పట్టుకొని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైంది, రిపేర్కి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకి కాలినడకనే వెళ్తున్నాడు. కాలువ ఒడ్డున నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షుల గుంపులుగా వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనించి ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్ళు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకొని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మాయిలు కిలకిలలాడుతూ కబుర్లాడుతూ పైకి గట్టి ఎక్కి వస్తున్నారు. కృష్ణని చూడగానే డాక్టర్ గారే, డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీతాలు కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ, డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకొని, క్షమించాలా బాబూ, నాకు మీరెవరో తెలియక వాగేశానంది. ఇందులో క్షమించేంత తప్పేం ఉందని? నేను అందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు, అంతేగా. సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంటూ, మీరా మాట అనకండి బాబూ, నేను మీరెవరో దారిన పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాట నమ్మకండి బాబూ, ఈ సిగ్గు అంతా దొంగేశమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేను వైద్యం చేసేశానంటూ గొప్పలు కొట్టుకుంటుంది అంది. చట్ పో నువ్వు, తన్నేస్తా జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాక్కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, చీకటవుతుంది, ఇంటికి పోయి అన్నం వండాలా, ఇంకో అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరు వైపు నడిచాడు. అతను ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చొని పేకాడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాట ఆడ్డమేమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు. కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మేం వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లో వచ్చి కూర్చొని కూడా ఆడగలను, జాగ్రత్త, అనవసర విషయాలలో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకిచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చేయనండి, ఇవ్వకపోతే నేను ఊళ్ళో బ్రతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇవ్వమని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. గిరి కాళ్ళు బాదుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాడు. మర్నాడు దయానిధి కృష్ణని పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైనది కాదని నేను అనటం లేదు. కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ పడవద్దు. ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయటానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగటం లేదు అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిల్లో కొరడా చురకలాంటి వాడితనం ఉంది. ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మంటపం మీదికి మారింది. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్ళని ఏదో ఒకటి అనటం, నవ్వటం. వాళ్ళు ఇది పట్టించుకోనట్టే వెళ్ళిపోతారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలి కొడుకుని చూడటానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చొని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది. కృష్ణని చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చివేసింది. వీరయ్య చెల్లెలు కొడుకుని చూసి మందులిచ్చాడు. అతనికి టీబీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు. ఆ యువతి రాధగా గుర్తించాడతను. రాధ పలకరించలేదు. అతను లేచి వెళ్ళేటప్పుడు నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలికి వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవంత బాధ కలిగించింది. తను ఆ రోజు తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు.
కానీ ఆమె మర్చిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు ఆవులు ముందు వెళ్తున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో స్కూలు వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారే తప్ప పలకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనే పలకరించాడు. బాగున్నారా? బాగున్నాను ముక్తసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు. వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవరినీ కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు ఆవులు వెళ్ళిపోయినాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకు వచ్చేశాడు. హమ్మయ్య, నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. నేను క్షమార్పణ చెప్పేశాను. ఇక ఆ అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధ లేదు. ఆమెని పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనే లేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. ఇంటికి వస్తుంటే వీధి చివర నుంచి కేకలు తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అటు పోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తోంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, విధవ సచ్చినోళ్ళు. ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటిగా చూసి చెయ్యి పట్టుకొని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు ఈ ఊరికి శనిగ్రహాలు? ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి విధవలే. చీకటి పడిన తర్వాత ఎందుకిలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వెందుకు తీసుకెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా చాకర్లా అన్ని పనులు నేనే చేయాలా? మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళు ఆ దేశం వెళ్ళి చాలా ఏళ్ళయింది. ఆకాశం వైపు చూస్తూ అంది. పద, ఇంటి దగ్గర దింపి వస్తాను. వద్దులే బాబు, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదు, నేను వస్తాన్లే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే సీతాలు ఇరుగు పొరుగు ఇళ్లలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ మంచితనంతో వారి అండన బ్రతుకుతూ ఉంటోందని. సీతాలుని దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల నా అనే అండ లేకుండా బ్రతకటం కష్టమే. సీతాలుకి ఆ నోటి దురుసు ఎందుకు వచ్చిందో అతనికిప్పుడు అర్థమయ్యింది. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చొని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మాణిక్యం లిస్టు చెప్తుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకొని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అంటూ వగరుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరూ చేస్తున్న పని ఆపి గబగబా వెళ్లారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లు అది. లోపల ఆవరణ నిండా ఆడామగా జనం మూగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణగుణ ధ్వనిగా ఉంది. కృష్ణని చూడగానే అరుగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకొని దోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి పడి ఉన్న ఆవిడని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారపూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగు అంటుకుంది. చూస్తుండగానే మంట లేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయినాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్టిలోని నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తిమీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్ళంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడని పరీక్ష చేశాడు. కాళ్ళకి చేతులకి గాయాలైనాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలవచ్చు. కృష్ణ ఆమెని బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచకా కావలసిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడకి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడకి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జి, ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకువ వచ్చిందా? మిమ్మల్నే కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చొని ఉన్న అపరిచిత యువకుడిని, ఆ పరిసరాలని అయోమయంగా చూసింది. మా అమ్మగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అయ్యో బుజ్జి, ఒక్కసారి ఏడ్చేసింది.
భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. 4-5 ఆడవాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకొని ఉన్న శాంతమ్మని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధని చూడగానే లేచి పక్కకి తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చొని ఆవిడను పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జి అంటూ బావురుమంది. రాధ కళ్ళ నీళ్లు బిగబట్టుకుంటూ ఆవిడని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా ఆవిడని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పింది అనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో, కారప్పూస దొడ్లోనే వదిలేశాను, ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది, ఏం ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ కృష్ణకి చూస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు కాని రాధాకృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను, డాక్టర్ గారు వెళ్ళి ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చిన వైనం చెప్పాడు. రాధ తలదించుకొని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయమైంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊరిలో ఉన్న ఆడవాళ్లు చాలామంది చూడటానికి వచ్చారు. ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తమ 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలువలు పలవలుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా ఆపరేషన్ కూడానా, ఇంజెక్షన్ ఇస్తామని వెళ్తే ఆ సూది చూసి పిల్లు కూనలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరెరే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళు అయి మాట మాత్రం మాకు చెప్పబోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకబు చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి నేను ఇవాళ్లే ఉత్తరం రాస్తాను, నువ్వు మాకు తెలిసిన అబ్బాయివి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నువ్వు చావు నుంచి కాపాడావు, నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు, మా రాధ దిక్కులేనిదే అయిపోయేది ఆవిడ ముక్కు చీదుతూ అంది. మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మీకు అయిన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని, నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నరసమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువు అయిపోయింది, కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడు ఏం కాలేదుగా, ఇక బాధపడకండి మా అమ్మగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు నా ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిన పడనే పడినాయి. మొదలెట్టావు సోది అని చిరుకోపంగా చూస్తూ అంది. అబ్బే, నేనేం మాట్లాడలేదమ్మా, డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసిన వాడేనట, మనకీ విషయం తెలియదు సుమా. పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా వ్రాసి ఇచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పటం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా, ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం. నేను తినలేనమ్మా, అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా. అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా? ఏమీ వద్దులే, అన్నం తింటాన్లే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులు అయ్యింది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినటం మా ఇంట వంట లేదు. ఈ కాని పని ఇన్నాళ్టికి నేనే చేస్తున్నాను అంది సనుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది.
రాధ ఆవిడకి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్ద అయి ఆవిడే చిన్న అయినట్టు కసురుతుంది. ఆవిడ చిన్నపిల్లలా మారాం చేస్తుంది. కృష్ణ మరునాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగేలేండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మ గారిని చూడ్డానికి వెళ్ళాడు. ఆవిడ అతన్ని రానాయనారా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాలు కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధా, ఎవరు వచ్చారో చూడు అంటూ కేక పెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు. కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకొని రాలేదు. అమ్మా, కాఫీ తీసుకెళ్ళు అని కేక పెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకొని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లు కలియ చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేళ్లాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా. కుట్టుపని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మరా తెరిచి కుట్టినవి తెచ్చి అతను ముందు పడేసింది. కృష్ణ కుట్టుపని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టుపని చాలా నాజూకుగా, ఎంతో ఏకాగ్రత ఉంటే కానీ సాధ్యం కాదు సుమా అన్నట్టు ఉన్నాయి. నేను వస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకొని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. కవరు ఒకటి అందించింది. ఏమిటిది అన్నాడు. టీచరమ్మగారు ఇచ్చింది. టీచరమ్మగారు ఇచ్చింది? రివ్వున మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి కవరు తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పువ్వులు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేను ఇచ్చిన మందులు హాస్పిటల్వి, దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేమివ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు, పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి ఈ 10 రూపాయలు. ఇంకే మంచి కార్యానికైనా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మగారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ మరీ కబురు చేసింది. కానీ అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడ స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేం పిలిచినా పలకటం లేదు అని ఉత్తరం వ్రాసేస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా వ్రాసిందంటే పద్మచేత చీవాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మగారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంట అంతా నీ ఇంటికే తెద్దామని అనుకున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోపెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది. అలికిడి లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవటం అతనికి కాస్త నిరాశే అనిపించింది. శాంతమ్మగారు కొసరి వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరు అని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో. పల్లెటూరి వాళ్ళం, మోటు వంటలు తప్ప మీ బస్తీ తిల్లు రావు. గారెలెలా ఉన్నాయి బాబూ? బాగున్నాయండి. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి. అతని చేతులు అడ్డుపెట్టే లోపలే ఆవిడ వేసేసింది.
అవి తినేసరికి భుక్తాయాసం వచ్చింది. బాప్రే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోలోన. మా రాధకి ఏదైనా నీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల BA పాస్ అయింది, వంట శుభ్రంగా చేస్తుంది, అల్లికలు వచ్చు అంది ఆవిడ. అలాగేనండి, అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి, దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ, అలా అనకండి, ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం, ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఉన్నవరకే వారి ఆధిక్యం. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్ల అయినా ఒకటే, భర్త చెప్పినట్లు పడి ఉండాల్సిందే. మా రాధని నువ్వు చూశావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను, కానీ ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసులో ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సర్ది పెట్టుకోవాలి, కానీ మనకి కావలసిన వ్యక్తి దొరుకుతారా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు, కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు. మీరు అసలు అడిగి చూడండి. ఎందుకు అడగను, ఇప్పుడే అడుగుతా. రాధా, ఓ రాధా అని ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకుని వచ్చి గది గుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మగారు, విన్నావా రాధా, ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని ఎన్ని లక్షల సార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు, నా పెళ్ళి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక గభాల్న గ్లాసు ఎత్తి మంచినీళ్లు తాగేశాడు. మా అమ్మాయి కాస్త కోపిష్టిదిలే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి, అంతలోనే తెప్పరిల్లుతూ. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇల్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు. వాంతులు అయినాయన్నారు. బండి కట్టకపోవడం వల్ల తనెంత ఇబ్బంది పడ్డాడో పెద్ద రైతు ఇంటికి వచ్చి ధూమ్ధామ్ చేస్తున్నవాడల్లా ఆగిపోయాడు. బండి రత్తయ్యకి వాంతులు విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఓపిక లేదు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊరిలో కలరా ఉందని తెలిసి వాళ్ళకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చచ్చిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజు అయి 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందరినీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కంటే మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒక అతను కృష్ణకి ఎదురు తిరిగాడు. మా ఊరి ఆచారాల్లో జోక్యం కలగజేసుకోవద్దు అంటూ కల్లెర్ర చేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటల్ రోగులతో, మందుల కోసం వచ్చే వాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం. దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని డబ్బు కావాలి అని అడిగాడు. డబ్బా? అడగ్గానే ఇవ్వటానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుంది, డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనీవయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావటం లేదు. వాటి చావు మనం ఆపగలుగుతున్నామా? మనుషులు అంతే. పుట్టిన ప్రతి ప్రాణి నాశనం అవ్వక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు, లేనివాళ్ళు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు అన్నాడు పేపర్ చూస్తూ, కాఫీ తాగుతూ తాపీగా. ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరజిమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో
ప్రోనోట్ వ్రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని మందు కొనుక్కొని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్ళు యుద్ధం చేస్తే కాని ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మంది బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంట నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కునుకు తీస్తే రోగులని తాను చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతనికి అలసట, కుర్చీలో కూలబడితే వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షమయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడినాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చొని నిద్రపోతుంటే తిండి తెచ్చి ఇచ్చి, ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబూ అనేది. ఒక్కోసారి బల్ల మీద తల క్రింద చెయ్యి పెట్టుకుని ముడుచుకుని పడుకున్న సీతాలుని చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండెల నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్ళు ఎవరూ లేని ఈ అమాయకపు పిల్ల. ఊరి వాళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు రాత్రింబవళ్ళు చాకిరీ చేస్తోంది. సీతాల్ని ఏడిపించిన రౌడీలకి కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపర్యలు చేసి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. మర్నాడు ఉదయం అతను గడ్డం చేసుకుంటుంటే సీతాలు అతనికి వేడి నీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళుతోంది. సీతా, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగింది. ఏమని పిలిచారు బాబూ అంది. సీతా అన్నాను. ఏం తప్పా? సీతాలు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు బాబూ లేదు, మా అయ్య గుర్తుకు వచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాలు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబూ, నాకు చేతనైనది నేను చేశాను. మీరు వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళని బ్రతికిస్తుంటే నేనే వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల కిందట మీలాంటి దేవుడే ఈ ఊరిలో ఉన్నట్టయితే మా నాయన బ్రతికి ఉండేవాడు. నేను ఇలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట జలజల నీళ్లు రాలినాయి. ఇదేమిటి, పిల్లిపిల్లవి అయిపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాలు తల మీద చేయి వేసి ఓదార్చాడు. అవును బాబు, 4 సంవత్సరాల క్రితం ఇట్లాగే కలరా వచ్చి మా నాయన చచ్చిపోయాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా డాక్టర్ లేడు. మా నాయనకి కామెర్లకి మందు తెలుసు కానీ ఈ కలరాకి ఆకు వైద్యం తెలియదు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకు ఎవరూ లేరా? ఇక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు, నేనున్నాను. నువ్వు నాకు ఇంత సాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాడిని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరా పని చేయలేరులే బాబూ. చేయలేనా? ఎందుకని? నాకిదివరకే పెళ్ళి అయిపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన పసుపు తాడు తీసి చూపించింది. పెళ్ళి అయితే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నవాడో బడుద్దాయి. అమ్మ చేతిలో బొమ్మనుకోండి. మా అయ్య పెళ్లి అప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు. ఆ సమయంలో 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించలేకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడో తెలుసా? నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాయిలు పోసుకొని అంటించుకొని చస్తానంది. నేను ఒక్క కొడుకుని ఎలా ఊరుకుంటాను? వేరే పెళ్లి చేసుకుంటే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చేవరికి నా గతి ఇంతే. నాకేమో పొలం దున్నటం తప్ప ఇంకే పని రాదయ్యే అన్నాడు. కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పట్నుంచి నేనేం చేస్తున్నానో తెలుసా? అక్కడా ఇక్కడ బియ్యం చేసి, పప్పు చేసి, పిడకలు అమ్మి, పాలు అమ్మి డబ్బు కూడబెడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను. అదేదో డబ్బే ఇద్దురు అంటాను. ఇప్పటికీ ఎంత కూడబెట్టావేమిటి? నవ్వుతూ అడిగాడు. 200 ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకా 2 ఏళ్లు కష్టపడితే సంపాదించేస్తాను. ఈ సంవత్సరం కరువు వచ్చింది.
లేకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్ని. ఎక్కడ బాబూ, కంటికి కానీ కనిపించటమే కష్టం అనుకోండి. పదండి పదండి, వేన్నీళ్లు చల్లారిపోతున్నాయి, నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ గడ్డం చేసుకోవటానికి అద్దం దగ్గరికి వచ్చాడు. అతను కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు. దొడ్లో సీతాలు గిన్నెలు తోముతోంది. ఈ కలరా వచ్చినప్పటినుంచి సీతాలు తనే ఆ ఇంటి పని అంతా చేసేస్తోంది. అన్నం వండేస్తోంది. నువ్వు తిను సీతాలు అంటే తినదు. వద్దులే బాబూ అంటుంది. నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడ పనికి రావద్దు అని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలుకి పట్టుమని 18 సంవత్సరాలు లేవు. జీవితం నెత్తిన ఎంత బరువుగా పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతుందో తెలుసు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గిరగిరా గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాలు చరిత్ర విన్న తర్వాత ఇంకా అభిమానం రెట్టింపు అయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ పురుగూరు నుంచి వస్తున్నాడు. ఆ దోవ అంతా మట్టి రోడ్డు కావడం వల్ల సైకిల్ వెళ్ళదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది. అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్య దోవలోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి టపటపా చినుకులు రాళ్ళసాగినాయి. చూస్తుండగానే జల్లు పడసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దదే అయింది. అతను అటు ఇటు చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడింది ఎవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ వస్తున్నట్టుంది. కృష్ణని చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించటం, అందులో తనంతట తానే చిరునవ్వు సహితంగా పలకరించడం ఈ భూలోకపు 8వ వింత అనిపించింది అతనికి. నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపయింది. వాన ఉధృతం పెరిగింది. చెట్టు చిన్నది కావటం వల్ల వాన పడుతుంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యయ్యో, తల తడిసిపోతోంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు. ఊరినందర్నీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ ఒక అడుగు వేసి అతనికి గొడుగు తానే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను. మీరెందుకు అలా సీరియస్గా ఉన్నారు నిలదీసినట్టు అడిగింది. అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడమీద చేత్తో తడుముకున్నాడు. రాధ అతన్ని పరిశీలనగా చూస్తోందని తెలుసు. అతను దూరంగా వాన నీళ్ల మీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెబుదామని అనుకుంటుంటే అవకాశమే చిక్కలేదు. నాకా థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతేగా. పాతనుకోండి, ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తర్వాత అందరూ ఆ మాటే చెప్పుకుంటున్నారు. మీరింత మంచివారని నాకు తెలియలేదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు. కానీ నేను మీకు అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరింతగా మాట్లాడతారని నాకు తెలియనే తెలియదు. ఉన్నమాట చెప్పేయనా? నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమార్పణ చెప్పేయాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం. ఏమని చెప్పాలో తెలియదు. తొందరగా చెప్పేయాలని తాపత్రయం. ఆ కంగారులో ఆ భయం కప్పిపుచ్చుకోవటంలో ఇంతగా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేం లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ రాధ అసలైన రాధ. అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మలేనంటారా అడిగింది. ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపే చూస్తోంది. ఆ కళ్ళలో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను అస్పష్టంగా అన్నాడతను. అమ్మయ్య, ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అంటే రోజూ పోవటం లేదా? విచిత్రంగా అడిగాడు. నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది. ఇప్పటికి నాకు శాంతి దొరికింది.
పద్మ మీ గురించి ఉత్తరాల్లో వ్రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కళ్ళారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాప్రే, ఈ వాన తగ్గేట్టు లేదు, 5 కావస్తుంది, వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు. రాధ అతని తల తడవకుండా ఉండటం కోసం గొడుగు ఎత్తి పట్టుకుంది. తను తడిసిపోతోంది. అది గమనించిన అతను ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకొని తను రాధ తడవకుండా పట్టుకుని నడవసాగాడు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు, కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతీకి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకో కాని అతనికి ఆ వాన, ఆ దూరం, ఆ నీళ్లు, ఆ పడవలు, గోనె సంచులు నెత్తిన కప్పుకొని నడిచి వెళ్లే పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు ఇదివరకు ఎన్నడూ ఎరగనంత మహా అద్భుతంగా కనిపించసాగినాయి. ఆ రైల్వే స్టేషన్లో డాన్సర్ ఎవరు? ఈ రాధతో స్నేహం ఎలా ముందుకు వెళ్తుంది? నెక్స్ట్ పార్ట్లో విందాం.